సీఎం రేవంత్ తో పవన్ భేటీ. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంఆర్ఎఫ్ కు కోటి చెక్కు అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్. అదేవిధంగా వరద సహాయక చర్యలపై డిస్కషన్. ఇది పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి కోటి రూపాయలు ఇవ్వడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇది రాజకీయ విధానంతో ఇచ్చిన ఉద్దేశం. కోటి రూపాయలు ఇవ్వడం మంచిదే. ఆంధ్రాకి 6 కోట్ల రూపాయలు ఇచ్చిండు, తెలంగాణకు 1 కోటి రూపాయలు ఇచ్చిండు. అంటే తెలంగాణ మీద సైతు తల్లి ప్రేమ అనేది అర్థమైంది కదా. తెలంగాణ ఇస్తే వారం రోజులు నడింట్లో పండుకొని ఉపవాసం పట్టిన అన్నాడు. తెలంగాణకు వచ్చి కోటి రూపాయలు ఇచ్చిండని భుజాలు దడుముకోకుర్రి. ఈ కోటి రూపాయలు రేవంత్ రెడ్డికి ఇచ్చి వచ్చే ఎన్నికలు ఉన్నాయి కదా, ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, దాంట్లో పోటీ చేస్తాడు. ఇక్కడున్న టీడీపీ బ్యాచ్ తోటి మళ్ళా జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటది. ఆంధ్రాలో బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, ఈ 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని అక్కడ అధికారంలోకి వచ్చినాయి. సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ కున్న ఓట్ బ్యాంకును నాశనం చేస్తూ కాంగ్రెస్ తమ సంబంధించిన ఓట్ బ్యాంకును క్యాచ్ చేసుకుంటూ మిగతా ఓట్ బ్యాంకుని బీఆర్ఎస్ కు పోకుండా ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదే విధంగా బీజేపీ, ఈ 3 పార్టీలు కలిపి మళ్ళా దెబ్బ కొడతాయి తెలంగాణను. అందుకోసం నేను తెలంగాణకు సాయం చేసిన అని ఒక బిల్డప్ ఇవ్వాలి కాబట్టి అక్కడ 6 కోట్లు ఇచ్చిండు, ఇక్కడ 1 కోటి రూపాయలు ఇచ్చిండు. అయినా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు వ్యవస్థను చక్కదిద్దడానికి మీకు అధికారం ఇచ్చిండు, కానీ మిమ్మల్ని డొనేట్ చేయడానికి అధికారం ఇవ్వలే మీకు. ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్ర ప్రజలను నమ్మించిండు పవన్ కళ్యాణ్. అక్కడ భారీ నష్టం జరిగింది. ఆ భారీ నష్టం నుండి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి 6 కోట్లు ఇచ్చిండు. అంటే 6 కోట్లు ఇచ్చిన ఆయన చేతిలో అధికారం ఉన్నది 6 కోట్లు కాదు, 6,000 కోట్లు ఇవ్వచ్చు. అది మర్చిపోకుర్రి. ఆయన చేతిలో ఉన్న 6 కోట్లు ఇచ్చి ఇవ్వవలసిన 6,000 కోట్లు ఇవ్వలే. ఉప ముఖ్యమంత్రి ఆయనను మనం పని చేయడానికి ఎన్నుకున్నాం, డొనేట్ చేయడానికి ఎన్నుకోలే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన రాజకీయం చెప్తాడు పవన్ కళ్యాణ్. మీరేమనుకుంటారు మా హీరో సూపర్ బంపర్, మీ హీరో కాదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటిది? జరిగిన నష్టాన్ని మొత్తం పూడ్చాలి, రాష్ట్ర ఖజానా నుండి డబ్బులు తీసి జరిగిన నష్టాన్ని పూడ్చాలి. ఆ పని చేయకుండా ఏం చేసిండు? సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇచ్చిండు, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఏమనొద్దు అనే కాడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇక ఆ నష్టాన్ని పట్టించుకునేటోళ్ళు లేడు, అది ఎంతమంది బాధితులు అనేటోళ్ళు లేరు. మనిషికి 1,00,000 2 లక్షలు పంచుకుంటూ వచ్చిండు సొంత డబ్బులు. ఇది మంచి పేరు అనుకుంటాను. యుద్ధం చేయవలసిన రాజు కత్తి పడేసి అన్నం తిన్నారా అని కూర్చొని ముచ్చట్టు పెట్టేటట్టు ఉన్నది. వచ్చినోడు రాజు వస్తాడు, యుద్ధం చేస్తాడు, ఉన్నోళ్ళని కథం చేసిపోతాడు, ఆ పని చేస్తాడు. చేతికి ఆయుధం ఇస్తే యుద్ధం చేయకుండా మళ్ళా సేమ్ దాన ధర్మాలు చేస్తాడు. సేమ్ తెలంగాణ మీద కూడా గలాంటి సవతి ప్రేమతోటే ఇక్కడికి వచ్చిండు. ఈ 1 కోటి రూపాయలు చూసి ఈ ముఖ్యమంత్రికి 1 కోటి రూపాయలు ఇస్తే భ్రమపడొద్దు మనం ఎట్టి పరిస్థితులా. పవన్ కళ్యాణ్ ముమ్మాటికి తెలంగాణకు ప్రధానమైన శత్రువు. ఫ్యాన్సే సినిమాలు చూడుర్రి, ఎగురుర్రి, దునుకుర్రి, ఓట్లు మాత్రం మన ప్రాంతానికి వేసుకోవాలి.